ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. అంటే రామారావు గారితో మీ అనుబంధం ఎలా ఉండేది? రామారావు గారితో చాలా మంచి ఎఫెక్షనబుల్ పర్సన్. ఆయన మంచి ప్రేమానురాగాలతో నన్ను చూసేవాడు. అందులో ఇదేం లేదు. అంటే ఇంకా మిగిలిన నాయకులతో కానీ లేదంటే పార్టీతోనో కానీ మీకు సంబంధం ఎలా ఉండేది అప్పట్లో? నాకు అందరితోటి బాగానే ఉండేది సంబంధాలు. అంటే పార్టీలు లక్ష్మీ పార్వతి తప్పించి అందరితోటి కూడా సంబంధాలు చాలా బాగుండి గౌరవంగానే పోయేటటువంటి పరిస్థితి ఉండేది. గౌరవించేవారు. నేను చెప్పింది ఏదైనా ఉంటే కూడా దాన్ని చేయడానికే ప్రయత్నం చేసేవారు. లక్ష్మీ పార్వతి గారికి మరి సంఘటన ఏంటో తెలీదు, మొత్తానికి మా ఇద్దరికి మాత్రం గ్యాప్ అన్నది మెయింటైన్ అవుతూ వచ్చింది. అంటే అసలు లక్ష్మీ పార్వతి గారితో రామారావు గారికి అనుబంధం అసలు ఎలా ఏర్పడింది అంటారు? అంటే ఈయన ఒంటరి జీవితం అవడం, దాన్ని ఆసరాగా చేసుకుని ఆవిడ ఆ అనుబంధాన్ని పెంచుకోవడం జరిగినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు చూసుకుంటే లక్ష్మీ పార్వతి గారి మేబీ ఆవిడ అనుకూలం అనుకుంటారో లేకపోతే ఏమనుకోవాలో తెలియదు, లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారు ఒక సినిమా తీశారు. అంటే ఆ కథలో ఎంతవరకు నిజాలు ఉంటాయి అనుకుంటున్నారు? అంటే ట్రైలర్లో చూస్తే ఒక పక్క చంద్రబాబు గారిని నెగిటివ్ షేడ్లో చూపించినట్టుగా అనిపిస్తూ వస్తుంది. మరి మీకు తెలిసిన అసలు జీవితం ఏంటంటే? నాకు తెలిసిన అసలు జీవితం అనుకుంటే లక్ష్మీ పార్వతి తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అంటూ లేకపోతే అసలు తెలుగుదేశం పార్టీ కొలాప్స్ అయిపోయేటువంటి పరిస్థితి. దీనికి పునర్జీవింపజేసింది మాత్రం చంద్రబాబు నాయుడు అని చెప్పి నిర్మమాటంగా చెప్పగలుగుతాం. అంటే ఒక రకంగా చెప్పుకుంటే రామారావు గారికి చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచారు అనే ఎక్కువగా ఇప్పటి వరకు కూడా ఆ మాట వినిపిస్తుంది కదా, అందులో నిజం? ఈ ప్రత్యర్థులు మాట్లాడుకునేటటువంటి మాటలు. ఎన్నుపోటు అని ఎందుకు ఎన్నుపోటు అనుకున్నప్పుడు ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ జరిగింది, ప్రజలు తిరుగుబాటు చేశారు. మరి ఆ తిరుగుబాటు అన్నది ప్రజల్లో రాలేదు అనుకుంటే ఇక్కడ పార్టీని చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా పార్టీని పరిరక్షించగలిగాడు అని చెప్పేసి క్యాడర్ అంతా కూడా అనుకున్న బట్టే కదా తిరుగుబాటు రాలేదు. అంటే మరి రామారావు గారి లక్ష్మీ పార్వతి అనేటటువంటి మాయలో ఎన్టీఆర్ పడి అంత తెలివైనడు కూడా పడి అక్కడ ఈ పరిస్థితులు రావడానికి ఆస్కారం కలిగించాయి. అంటే రామారావు గారే నేరుగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, నా అల్లుడు నాకు ఇలా నమ్మక ద్రోహం చేశాడు అని ఆయన ఆవేదనతో మాట్లాడడం జరిగింది అప్పట్లో. అంటే ఆయన వ్యక్తిగతంగా నష్టపోయి ఉన్నాడు కాబట్టి ఆ మాట మాట్లాడి ఉండొచ్చు తప్పించి, అది పార్టీ పరంగా మనం ఆలోచన చేసుకుంటే మాత్రం పార్టీకి లాభమే చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పగలం. అంటే వైస్రాయ్ ఉదంతం ఏదైతే ఉందో ఆ సమయంలో మీరు ఉన్నారా ఆ ఇన్సిడెంట్లో? ఉన్నాను. అసలు ఏం జరిగింది ఆ టైంలో? ఇంకా అన్నీ ఇప్పుడు జరిగినటువంటి సమస్యలు ఏంటంటే వైస్రాయ్ సంఘటన అన్నది ఎన్టీఆర్ని మా దారికి తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం. ఓకే. ఎన్టీఆర్ మా దారికి రాకుండా రద్దు చేయాలనేటటువంటి పార్టీని అప్పుడు శాసనసభనే రద్దు చేయాలనేటటువంటి విధానంతో ఆయన వెళ్ళడం, దానికి ఇంక ఈ పార్టీని మనం పరిరక్షించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మరి బాధాకరమైనప్పటికీ కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ తర్వాత చంద్రబాబు గారి చేతిలో పూర్తిగా పార్టీ పగ్గాలు వెళ్ళిపోయిన తర్వాత రామారావు గారు మరో పార్టీకి రిజిస్ట్రేషన్ చేయించారు అని ఒక వాదన వచ్చింది. అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? అంటే ఆయన కాలం చేసే ముందు ఆయన కాలం చేయకుండా ఉంటే మళ్ళీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీదే పోటీ చేయించే పరిస్థితి వచ్చిన ఈ రిజిస్ట్రేషన్లో ఇవన్నీ పార్టీ ఇంకోటి రావడం అనేది సమస్య లేదు. ఇంటికే అప్పటికే నెగోషియేషన్స్ అయినాయి. ఎన్టీఆర్ కూడా కలిసి పార్లమెంట్కి వెళ్ళేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాలం చేయకుండా ఉంటాయి. దురదృష్టం ఆయన కాలం చేయడం, తర్వాత లక్ష్మీ పార్వతి ఏదో సొంతంగా పార్టీ పెట్టడం, ఆ పార్టీని ప్రజలు ఏ రకంగా గుర్తించారన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ రోజు తెలుగుదేశం పార్టీయే, అసలు చంద్రబాబు నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీయే రామారావు తెలుగుదేశం పార్టీగా గుర్తించారు ప్రజలు.